హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ లాక్ అండ్ అన్లాక్ ప్రొసీజర్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆధార్ అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకోసం ఏంటంటే ఆధార్కి మనం బయోమెట్రిక్ లాక్ కానీ వేసుకోవాలి. ఒకవేళ లాక్లో ఉంటే అన్లాక్ చేసుకోవాలి. వాటికి సంబంధించి ఏంటంటే మీరు వెబ్సైట్లో మై ఆధార్ అని మీరు సెర్చ్ చేయండి. ఆన్లైన్లో మై ఆధార్ ఫస్ట్ లింక్ అయితే మీకు ఇలా షో చేస్తుంది. మై ఆధార్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో డాష్బోర్డ్లో మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. వెబ్సైట్లో సేమ్ ప్రాసెస్, మొబైల్లో ఇంకా ఈజీగా ఉంటుంది. ఇందులో ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ ఆధార్ కావచ్చు, లేదంటే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా పాపప్, దీని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. మై ఆధార్ లింక్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. డౌన్లోడ్ ఆధార్ హిస్టరీ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసినా మనకేంటంటే ఇంకో వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. మై ఆధార్లోనే ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ లాగిన్ థంబ్ ప్రింట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనకు ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. తర్వాతకు వచ్చేసరికి మనకు క్యాప్చా అయితే అడగడం జరుగుతుంది. వన్స్ మీరు ఆధార్ నెంబర్ క్యాప్చా ఇవ్వగానే మీకు ఏంటంటే లాగిన్ అవ్వడానికి ఓటీపీ అయితే అడుగుతుంది అనమాట. ప్రొసీజర్ మారిపోయిందండి. ఇప్పుడు మనం ప్రతి సర్వీస్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి సర్వీస్కి అనమాట. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఫీచర్స్ అయితే అందులో మీకు షో చేస్తాయి. ఒకసారి నేను లాగిన్ అయి చూపిస్తాను. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే సర్వీసెస్ ఒక 12 సర్వీసెస్ అయితే ప్రజెంట్ ఇందులో చూపిస్తున్నాయి. డాక్యుమెంట్ అప్డేషన్, డౌన్లోడ్ ఆధార్, డాక్యుమెంట్ అప్డేట్ అంటే రెన్యూవల్ ఆధార్ అనమాట. డౌన్లోడ్ ఆధార్, పీవీసీ కార్డ్ ఆధార్, వీటి గురించి ప్రతి వీడియో చేద్దాం. అడ్రస్ అప్డేట్ గురించి, బ్యాంక్ సీడింగ్ గురించి, లాక్ అండ్ అన్లాక్ బయోమెట్రిక్ గురించి, ఆఫ్లైన్ ఆధార్ హిస్టరీ గురించి, ఈ విధంగా అనమాట. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ బయోమెట్రిక్ లాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం చదివితే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ ఇవ్వాలి. మనం తర్వాత ఏంటంటే మనకు బయోమెట్రిక్ లాక్ గురించి అగ్రిమెంట్ అయితే అడుగుతుంది. ఐ మీన్ టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ మీద ఎనబుల్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే బయోమెట్రిక్ లాక్ సక్సెస్ఫుల్ అని మనకి రావడం జరుగుతుంది. యువర్ బయోమెట్రిక్ హ్యావ్ బీన్ లాకెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మన బయోమెట్రిక్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డాష్బోర్డ్కి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ సింబల్లో ఉంది చూసారా, లాక్ సింబల్, మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం అన్లాక్ చేసుకోవాలనుకుంటే, లాక్ చేసుకుంటే ఏంటంటే ఏఈపిఎస్ సర్వీసెస్ కానీ ఇలాంటి భద్రత విషయాల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అన్లాక్ బయోమెట్రిక్ టెంపరీ లేదా పర్మనెంట్ కావాలని అడుగుతుంది. రెండిట్లో ఒక చూస్ చేసుకొని పైన అగ్రిమెంట్ మీద క్లిక్ చేయాలి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసి అన్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా క్లిక్ చేస్తే యువర్ బయోమెట్రిక్ హ్యావ్ బీన్ అన్లాకెడ్ సక్సెస్ఫుల్లీ డాష్బోర్డ్. ఈ విధంగా మళ్ళీ డాష్బోర్డ్లో వచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏంటంటే ఈ బయోమెట్రిక్ లాక్ అన్లాక్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఆధార్ గురించి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి.